గురించి ఆదివారం ఆరాధనలో దేవుడు అందించే వర్తమానం ద్వారా ఆత్మీయత బలపరుచుకుందని చూడండి. జ్ఞానం సులభం రెస్టువంటి సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం ధ్యానించుదాం, చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధల చేయను, యుక్త మార్గమును తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. చాలా మంది స్తోత్రకరం కాక. ఈ జ్ఞానిని సొలొమోను దేని ఆత్మతో అభిషేకించబడి మరి చక్కని గ్రంథాలు బైబిల్లో లిఖించినట్టు మనం అక్కడ చూస్తున్నాం. మనందరికీ తెలుసు, సామెతలు ఆయన లిఖించాడు, అలాగే ప్రసంగి కూడా ఆయన లిఖించాడు, అలా పరమగీతం కూడా ఆయన లిఖించాడు. వృద్ధాపుడు వచ్చిన తర్వాత ఆ ప్రసంగి రాస్తూ వ్యర్థము సూర్యుడి కింద భూమి మీద జరిగినంత కూడా వ్యర్థమే, కేవలం మనుషులు పాటలు తప్పద ఉపయోగం లేదని చెప్తుంట మనం చూస్తున్నాం. దాని స్తోత్రకరం కాక. ఆ క్రమంలోనే ఈ సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం సొలొమోను చక్కని మాట చెప్తుంట మనం చూస్తున్నాం. ఆయన యథార్థవంతులను వర్ధల చేయను, యుక్త మార్గమున తప్పక నడుచుకుని వారికి ఆయన వారికి కేడుముగా ఉంటాడని చెప్పి చక్కని మాట చెప్తుంటే మనం చూస్తున్నాం. యుక్త మార్గం అంటే తెలివైన మార్గం అని గుర్తించాలి. దాని స్తోత్రకడం కాక. పాము గురించి చెప్తుంటారు, పాముల వలె వివేకులను పావుల వలె నిష్కప్లు అని చెప్పి. పాము యుక్తి కలిది అని చెప్పి దీని వాక్యం మనకు చెప్తోంది. అలాగని పాములను కాదు, కానీ దానికి యుక్త మార్గం అంటే తెలివైన మార్గంలో కొనసాగేవారుగా ఉండాలి. అప్పుడే దీన్ని మనం పొందుకుంటామని చెప్పి గుర్తించేవారుగా మనం అక్కడ ఉంటుండాలి. అనగా మంచి మార్గం అని గుర్తించేవారుగా ఉంటుండాలి. అందుకే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం గమనించినప్పుడు చూడండి. మార్గంలో నిలిచి ఉండి పురాతన మార్గంలో పరిశీలించండి, మేలైన మార్గం ఏదో అని అడిగి అప్పుడు నడుచుకునండి, అప్పుడు మీకు నెమ్మది కలిగిని చెప్పి నాకు ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం మనం అక్కడ చూస్తున్నాం. దాని స్తోత్రకరం కాక. సో యథార్థవంతంగా మన జీవితంలో ఎలా ఉండాలంటే, వర్ధిల్ల జీవితం మనం పొందుకునే ఉండాలంటే యుక్తమైన మార్గంలో, దేవుడు చెప్పిన మార్గంలో, తెలివైన మార్గంలో, మంచి మార్గంలో, నీతి మార్గంలో, న్యాయ మార్గంలో, యథార్థ మార్గంలో మనం కొనసాగినప్పుడు నిశ్చయంగా దేవునికి ఆశను పొందుకుంటామని చెప్పి వారు వర్ధిల్ల జీవితాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తారని చెప్పి దేని వాక్యం చెప్తుంటా మనం చూస్తున్నాం. నేను స్తోత్రకరం కాక. సాధారణంగా చూడండి, ప్రతి మనిషి కూడా ఏం కోరుకుంటాడు? వర్ధిల్ల జీవితాన్ని కోరుకుంటాడు. ఒక వ్యాపారం చూస్తున్న వ్యాపారంలో డెవలప్ అవ్వాలి, అలాగే చదువు చదువుతున్న పరీక్షలో మంచి విజయాన్ని పొందుకుని పై చదువులు మంచిగా పూర్తి చేసేవారికి ఉండాలని, ఈ విధంగా వ్యవసాయం చేసిన రైతు కూడా మంచిగా పాడి పంటల మంచిగా పండించి గత సంవత్సరం ఈ సంవత్సరము నిరంతర ప్రతిఫలతను పొందుకోవాలని, ఈ విధంగా ప్రతి మనిషి కూడా వర్ధిల్ల జీవితాన్ని కోరుకుంటాడు తప్ప ఎక్కడే వచ్చే గొంగలి అక్కడే అందాలు మాత్రం ఏ వ్యక్తి కూడా కోరుకోడు. దీని స్తోత్రకరం కాక. ఎప్పుడైతే వ్యక్తి వర్ధిల్లుతూ ఉంటాడో, అభివృద్ధి చెందుతూ ఉంటాడో, తత్ఫలితంగా అతని వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. ఆయన బట్టి భార్య సంతోషిస్తుంది, ఆ తల్లిదండ్రులు బట్టి బిడ్డలు సంతోషిస్తారు. బిడ్డల చదువులో వర్ధిల్లుతున్నప్పుడు తల్లిదండ్రులు కూడా సంతోషిస్తుంటారు. గుర్తించేవారుగా మనం అక్కడ ఉంటూ ఉండాలి. దీని స్తోత్రకరం కాక. సో నేను ఆ జీవితం కూడా జ్ఞానం చేసుకున్నాం. అందుకే వర్ధిల్ల జీవితం ఎవరికి ఇస్తారంటే యథార్థంగా భక్తి చేసేవారికి ఇస్తారని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. అందుకే ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం కూడా చక్కని వాడు చెప్తున్నాడు. మేలైన మార్గం ఏదో అని అడిగి అందులో మీరు నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగు అని చెప్పి చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి పురాతన మార్గాన్ని పరిశీలించండి, ఆ మార్గంలో నిలిచి ఉండండి, మేలైన మార్గం ఏదో అని అడిగి తెలుసుకుని అందులో మీరు నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగు అని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. సో యేసు ప్రభు నమ్ముకొని మన జీవితంలో మనం వెళ్ళే మార్గం ఎలా ఉందో మనం గమనించేవారుగా ఉంటూ ఉండాలి. మరి షార్ట్ కట్లు మనం చూస్తుంటున్నాం కదా సాధారణంగా. ఉదాహరణ చూడండి, పక్కనే మన నరసాపురం దగ్గరలో ఉంది, పశ్చిమ గోదావరి జిల్లా. కాబట్టి నరసాపురం వెళ్ళాలనుకోండి, ఏ మార్గం ఉండాలని చెప్పి అడుగుతుంటుంటారు. వాళ్ళు ఏం చెప్తుంటారు తెలిసిన వారు? పాలకొల నుంచి పాలకొలు వెళ్ళొచ్చండి, లేకపోతే కొత్త మార్గాలు వేస్తారు, అలాగే వెంపూరు నుంచి వెళ్ళొచ్చని, లేదా మౌతూరు నుంచి చుట్టూ తిరిగి కూడా వెళ్ళొచ్చని చెప్పి, ఇలా కొన్ని మార్గాల వారు పేరుపాలెం నుంచి కూడా వెళ్ళొచ్చని చెప్పి కొన్ని మార్గాల వారు చెప్తుంటారు. అయితే మనం ఏం కోరుకుంటామంటే మేలైన మార్గం ఏదో, మరి కలుపురాతి లేనటువంటి మార్గం ఏదో, ఏదో కుదుపు లేనటువంటి బైక్ క్షేమంగా వెళ్ళే మార్గం ఏదో కోరుకుని ఆ మంచి మార్గం కొనసాగడం మనం అక్కడ ఇష్టపడుతుంది. స్తోత్రకరం కాక. అయితే ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా యథార్థమైన మార్గం కొనసాగినప్పుడు, ఆ మేలైన మార్గం ఏదో అడిగి అందరూ నడుచుకున్నప్పుడు నిజంగా మనకి నెమ్మది కలుగుతుంది. కష్ట సుఖాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమలు వచ్చినా సరే క్రీస్తులో స్థిరంగా మనం ఉండగలుగుతాం. ఈలోకి అంతమైన తర్వాత మన కోరిన రేవకు, దేవుడు కోరిన రేవకు మన చేరుస్తారు గుర్తించేవారుగా ఉంటున్నారు. స్తోత్రకరం కాక. అన్య కుటుంబంతో రక్షించబడి విశ్వాసం ఎదుగుతున్న మనమంతా కూడా ఎందుకు ఈ భక్తి చేస్తున్నాం, ఎందుకు ఉపవాసం ఉంటున్నాం, ఎందుకు ఈ జాగ్రత్త చేస్తున్నాం, ఎందుకు ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, ప్రతి మంగళవారం కుటుంబాక్ష ప్రార్థనకు ఎందుకు వస్తున్నాం, ఎందుకు శుక్రవారం సంక్షేమ ప్రార్థనకు వస్తున్నాం, ఓన్లైన్ ప్రేయర్లు
ఎందుకు చేస్తున్నారు? అలాగే 7 గంటల ప్రార్థనా కొడుకులు ఎందుకు జరుపుకున్నారు? ఉపవాస ప్రార్థనా కొడుకులు ఎందుకు చేస్తున్నాం? ఈ భక్తి ఎందుకై అంటే భూమి మీద దేవునితో పాటు ఆశీర్వాదంతో పాటు ఈ లోకయాత్ర పోయిన తర్వాత మన ఆత్మలు నెమ్మది కలిగే స్థలమైనటువంటి పరలోకాన్ని చేర్చుకుని ఆ యొక్క భయంకర స్థలం నరకాగ్ని తప్పించబడడానికి మనం ఇక ప్రయాసపడుతున్నట్టు మనం అక్కడ గుర్తించాలి. స్తోత్రం కలుగుగాక. అందుకని చెప్తున్నాడు, ఆయన యథార్థవంతులను వర్ధలు చేస్తాడని, యుక్త మార్గం అనగా మేరైన మార్గం తప్పక నడుచుకునే వారికి ఆయన కేడుముగా ఉంటాడు వాక్యం చెప్తుంది. స్తోత్రం కలుగుగాక. దేవుడికి వచ్చిన తర్వాత ఆయన మార్గం అనుసరించిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా సరే ఆయన మార్గంలో కొనసాగరు తప్ప అటు ఇటు వేసుకుని ఇచ్చుకునేవారు ఎప్పుడు కూడా మనం అక్కడ ఉండకూడదు. కాబట్టి ఒకనాడైతే అజ్ఞానం మంది చూసి చూడనట్టు దేవుడు అక్కడ ఊరుకున్నాడు మన పూర్వీకులు. ఎప్పుడైతే దేవుని రాకడ, రెండవ రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి మన పూర్వీకులైన గొప్ప ధన్యత దేవుడు మనకు కలిగించాడు. దేని వాక్యం ప్రతి ఒక్కరి చేతిలో కూడా సమకూర్చాడు. విడిగా వాక్యం ప్రకటించబడుతుంది. పైగా లోకమంతా సువార్త ప్రకటించబడుతుంది. అటు తర్వాత అంతం వస్తుందని చెప్పి అంతానికి సూచనలో కూడా, యుగాంతం యొక్క సూచనలో కూడా ఒక సూచన దేవుడు ఏం చెప్పాడంటే యుద్ధాలు జరుగుతుంటాయి, భూకంపాలు జరుగుతుంటాయి, రాజ్యం మీద రాజ్యము, జనం మీద జనం కూడా లేస్తూ ఉంటారు. ముఖ్యంగా లోకమంతా సువార్త ప్రకటించబడుతుంది. అటు తర్వాత అంతం వస్తుందని చెప్తుంటే మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం విరివిగా సువార్త ప్రకటించబడుతుందంటే దానికి కారణం ఏంటి అంటే యుగాంతము లోకాంతం కూడా రాబోతుందని మనం గుర్తించాలి. దాని స్తోత్రం కలుగుగాక. కొంతమంది అయితే కొన్ని సంవత్సరాలని చెప్తూ ఏవో కోట్ చేస్తూ కొంతమంది ప్రవచనాలు చెప్పారు. మరొకనైతే 2012 సంవత్సరం యుగాంతం అని చెప్పి ఒక సినిమా తీసేసినట్టుగా మనము వింటున్నాం. కాబట్టి మనుషుల ఆలోచన వేరు, దేవుడు ఆలోచన మాత్రము వేరు. ఏ ఒక్కరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు. కానీ అందరూ అంతటా వారమును స్పందాలని చెప్పి తన రెండో రాకడ యుగాంతం కూడా ఆలస్యం చేయబడుతున్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాము. దీని స్తోత్రం కలుగుగాక. సో ఆయన తెలుసుకుని ఆయన సత్యమార్గంలో యుక్తమార్గం నడుచుకుంటూ దేవుని సన్నిధికి వస్తున్న మనము నిజంగా మనకు కేడుముగా, కొండగా, ఆశ్చర్యంగా, దొరకగా ఉండాలంటే మనం యథార్థమైన భక్తి చేయాలి. అయితే యథార్థవంతులు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో కొన్ని దీనికి వాక్యం మనం పరిశీలన చేసుకుని అలా ఉన్నాము లేదు ఒక్కసారి మనము టెస్ట్ చేసుకున్నాం కదా. జ్వరం వచ్చిందంటే వెంటనే ఏం చేస్తారు? నోట్లో పెడతారు. ఏమిటది? థర్మామీటర్ పెట్టి టెస్ట్ చేస్తూ ఉంటారు. అలా బీపీ ఉందంటే దాని కాస్త యాబ్లెట్ కాస్త ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి మనం మా ఆత్మీయ జీవితాన్ని కూడా నిత్యం కూడా దేనికి వాక్యం వెలుగులో పరిశీలన చేసుకునేవారుగా ఉంటుండాలి. దేని వాక్యం అంట అద్దం వంటిదని, దీపం వంటిదని, చాకలు వంటి సబ్బు వంటిదని, ఇంకా మన మాటలో మనం థర్మామీటర్ వంటిదని కూడా చెప్పుకోవచ్చు. దేని స్తోత్రం కలుగుగాక. కొన్ని మాటలు మనం అటువంటి లక్షణాలు కలుగున్నాము లేదో జ్ఞాపకం చేసుకుంటూ యథార్థవంతులు వర్తలు చేస్తారు గుర్తించే మనము వర్తల జీవితం కావాలంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో మనం కొన్ని విషయాలు మనము వాక్య పేరులో పరిశీలన చేసుకున్నాం. చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 122వ కీర్తన 6వ వచనం గమనించినట్లయితే, యెరూషలేము కోసం ప్రార్థన చేయండి, యెరూషలేమాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుదురని చెప్పి చక్కెర మాటలకి ఇచ్చబడినట్టు మనం చూస్తున్నాం. యెరూషలేము అనగా దేవుని యొక్క పట్టణం. ప్రస్తుతానికి ఇక్కడ యెరూషలేము అంటే ఏమిటి అంటే దేవుని యొక్క సన్నిధిని గుర్తించేవారుగా ఉంటుండాలి. స్తోత్రం కలుగుగాక. దేవుని అందరిని ప్రేమించేవారు 6 రోజులు వారి కోసం పనిచేసుకున్నా 7 రోజులు ఎక్కడికి వస్తారు? దేవుని సన్నిధి కుటుంబాలకు వస్తారు. దేవుని సన్నిధి ప్రేమించేవారు మంగళవారం కుటుంబాశ ప్రార్థనకు వస్తారు. దేవుని సన్నిధి ప్రేమించేవారు శుక్రవారం సంక్షేమ ప్రార్థనకు వస్తుంటారు. దేవుని ప్రేమించేవారు 2 వారాలకు ప్రతి సెకండ్ సాటర్డే జరుగుతుంటే 7 గంటల ప్రార్థన కూడా వస్తూ ఉంటారు. దీని స్తోత్రం కలుగుగాక. అనగా దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతారు గుర్తించేవారుగా ఉంటుండాలి. సో వారంతా కూడా మన కోసం సవాల్ చేసినప్పటికీ కుటుంబం అంతా కూడా క్రమంగా దేవుని నియామకుడులకు అలా కుటుంబంతో దేవుని సందుకు వచ్చినప్పుడు కుటుంబాల దేవుడు యొక్క దేవుళ్ళు మనము కుటుంబాలు కూడా నిత్యం పొందుకుంటాయని చెప్పి వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. దాని స్తోత్రం కలుగుగాక. అందుకే దావీదు అన్నాడు కదా, అయ్యా మా కుటుంబం ఎప్పుడు కూడా నిత్యము కూడా నీ సన్నిధిలో ఉన్నట్లు అది వర్ధిల్లినట్లు దాన్ని ఆశీర్వదించు ప్రభా. నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబం ఎన్నటన్నిటి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పి చక్కని మాట పలుకుతున్నట్టుగా దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. స్తోత్రం కలుగుగాక. ఉదాహరణ చూసినట్లయితే దేవుని ముందు ప్రేమించే వ్యక్తి మనకు కనిపించేది సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం గమనించినప్పుడు అక్కడ బాలుడైన సమూయేలు మనకు అక్కడ కనిపిస్తుంటాడు. ఎల్కానా, హన్నా దేవుడు వారికి కనిపించిన వరప్రసాదం ఎవరంటే ఈ యొక్క సమూయేలు. ఆ దేవుడు అనిపించిన అక్కడ సమూయేలును దేవుని స్థితిలో పెంచాలని మంచి ఆలోచన కలిగి తాము తీసుకున్నటువంటి మొక్కుబడి తెచ్చుకోవడం నిమిత్తము లేదా దేవుని సమర్పిస్తాను మొక్కుబడి చేసుకుంది కనుక మరి తన కుమారుడు అక్కడ దేవుని సన్నిధికి ఇచ్చినట్టు మనం అక్కడ చూస్తున్నాం. అక్కడైతే రాయబడిన మాట యాజకుడని ఏలీ కుమారులు అయితే దుర్మార్గులను రాయబడి ఉంది. కానీ ఈ హన్నా, ఎల్కానా అంటూ యేసుప్రభు భక్తుల యొక్క కుమారుడు అక్కడ సమూయేలు మాత్రము అక్కడ దేని పరిచయం చేస్తూ అక్కడ ఏఫోదు ధరించుకుని చక్కని పరిచయం చేస్తున్నట్టుగా దేని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. దాని స్తోత్రం కలుగుగాక. సో బాలుడు నడవలసిన తోరణం ఎప్పుడు నేర్పాలి? వారికి
మరి పెద్దవారైన తర్వాత కాదు కానీ వారు చిన్నప్పటి నుంచి వారు నేర్పినప్పుడు పెద్దవారిని తొలగిపోరు కానీ మీ వలే దేవుని సన్నిధిలో కూర్చునే అనుభవాలు ఆరించే అనుభవాలు వారి జీవితంలో కలిగి ఉంటారు. దినస్తోత కలిగాక చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏమిలా అంటారు. చిన్నప్పుడు పిల్లల పట్ల శ్రద్ధ లేకుండా వారు విడిచిపెడుతూ లోకస్తుల పిల్లల విడిచిపెడుతూ వారు హ్యాట్లు ఇచ్చుకుని బ్యాట్లు ఇచ్చుకుని ఎక్కడికో విడిపోతూ దేవుని సన్నిధికి రాకుండా చెడు వ్యసనాలు కలిగి ఉంటే వారు విడిచిపెట్టేవారు ఉండకూడదు. కానీ నయానో భయానో ఒక దెబ్బ వేసినైనా సరే వారు ఎక్కడ తీసుకురావాలి, దేవుని సన్నిధికి తీసుకురావాలి. అప్పుడు వారు పెద్దవైనప్పుడు మీ యొక్క భక్తి జీవితం వారు కూడా కలిగి ఉంటారు. తద్వారా 1000 తరములకు కరుణించి దేవుడిని చేసే ఆశీర్వాదాలు వారు కూడా పొందుకుంటారని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలని స్తోత్రం కాక. అందుకే సమూయేలు జీవితంలో చూసినప్పుడు అతను ఇంకను కూడా దేవుని దగ్గర ఎదుగుతున్నట్లుగా మనుషుల దేవుని వర్ధలుతూ ఏఫోదు ధరించుకుని చక్కగా దేని పరిచయం వాడబడినట్టుగా సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 18 వచ్చి మనం చూస్తున్నాం. పిల్లలు స్తోత్రం కాక. అందులో వచ్చిన ఫలితం ఏంటి అంటే దేవునితో సహవాసం చేశాడు, దైవ సేవకులతో సహవాసం చేశాడు, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త పొందని చెప్పి వాగ్దాన ప్రకారము అతని జీవితంలో కూడా దైవ సేవకుడు ఏలుతో సహవాసం చేస్తూ ఆత్మ ఎదిగాడు. కాబట్టి ప్రవక్త లేని కాలంలో రాజును అభిషేకించిన దైవ సేవకుడిగా ఆ యొక్క సమూయేలు యొక్క జీవితాన్ని కూడా హెచ్చించినట్టుగా దేని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రం కాక. ఎప్పుడైతే మన బిడ్డలు చిన్నప్పటి నుంచి దేని పాటలు నేర్చుకుంటూ దేవుని కంటతావాక్యాన్ని బట్టి పడుతూ అలాగే దేనికి ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని క్రమంగా జరుగుతూ సండే స్కూల్తో వెళుతుంటుంటారు, వారి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అదే భక్తిని కొనసాగిస్తారు. తన చిత్తమైన సమయంలో దేవుడు తన పరిచయం కూడా ఏర్పాటు చేసుకుని వారు కూడా తన సేవకు వాడుకుంటూ అనేకాత్మ రక్షణకు వారు కూడా కారకులుగా చేస్తారని గుర్తించేవారుగా ఉంటుంటారు. స్తోత్రం కాక. అందుకే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం అందరూ కూడా తెలుసు. ఏమిటది? బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతులు పోయి ప్రకాశిస్తారు, నీతి మార్గం అనుసరించి నడుచుకోవచ్చు. ఎవరు అనేకులు ఆయన తిప్పుదరో వారు ఆకాశంలో నక్షత్రం నిరంతరము ప్రకాశిస్తారు వాక్యం చెప్తుంది. రక్షించబడ్డ మనము మనకిచ్చిన రక్షణ దీపాన్ని మంచాన్ని కొంచెం కింద పెట్టకూడదు కానీ అనేక నుంచి వెలుగు నిమిత్తమై దీపస్తం మీద పెట్టి అనేకాత్మలు క్రీస్తు కోసం రక్షిస్తూ అందరికీ మేలు చేసే మంచి మనసు మన జీవితంలో అక్కడ కలిగి ఉంటారు. స్తోత్రం కాక. లోపల ఒక సామెత ఉంటుంది కదా, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. రేపు పరలోక రాజ్యంలో కూడా మన భూమి మీద అందరూ బాగుండాలి, పరలోక రాజ్యంలో అందరూ ఉండాలి, అందరి మధ్యలో నేను కూడా ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలని స్తోత్రం కాక. అందుకే మొట్టమొదటి ఏమి ప్రేమించాలంటే దేవుని మందిరం ప్రేమించేవారు మధ్యలో జీవితంలో వారు కనిపిస్తారు. వారు చేస్తుంది ఏంటి అంటే దేవునికి పరిచయం చేస్తున్నారు, దైవసేవకులు పరిచయం చేస్తున్నారు, తోటి విశ్వాసం ప్రేమించే మంచి మనసు వారి జీవితంలో కలిగి ఉంటారు. ఇంట్లో ఉన్న స్కూల్లో వెళితే ఈ లోక పాఠాలు నేర్చుకున్నారేమో కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తారో దేవునికి వచ్చిన మనసును వారు నేర్చుకుంటారు, దేవునికి వచ్చినటువంటి పాఠాలు నేర్చుకుంటారు, దేవునికి వచ్చినటువంటి పాటలు నేర్చుకుంటారు, మంచి ప్రార్థన అనుభవం నేర్చుకుంటారు, దేవునితో సహవాసం చేసే అనుభవాన్ని కూడా వారు నేర్చుకుంటారని చెప్పి గుర్తించేవారు అక్కడ ఉంటుండాలి. స్తోత్రం కాక. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోను ఆలయాన చేరిన, కలుగు సుఖములు ఆ ప్రభుని వేడిన, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. స్తోత్రం కాక. సో మొట్టమొదటిగా యథార్థవంతులు వర్ధిల్లాలంటే దానికి లక్షణం ఏం కలిగి ఉండాలంటే దేని మందిరం మనము ప్రేమించాను వాళ్ళు కలిగి ఉండి పరిచయంలో వాడబడుతూ నేను నా ఇంటి వాళ్ళు కూడా యెహోవాను సేవిస్తానని చెప్పి యెహోషువ చెప్పిన రీతిగా కుటుంబాలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిశ్చయంగా కుటుంబంలో ప్రతి ఆకారం తీరుస్తాడు, కుటుంబంలో సమాధానంతో నింపాడు, ఇంకా కుటుంబంతో రక్షణ నడిపించుకుంటాడని చెప్పి గుర్తించేవారుగా ఉంటున్నారు. దాని స్తోత్రం కాక. సో ఒక్కసారి జ్ఞానం చేసుకున్నాం, సంవత్సరంలో సుమారు ఎన్ని ఆదివారాలు వస్తుంటాయి? 52 ఆధారాలు వస్తుంటాయి. ఎన్ని ఆధారాలు మానేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. మానేడు ద్వారా దేవునికి ఆశీర్వాదము కోల్పోయిన గుర్తించేవారుగా ఉంటున్నారు. కాబట్టి పునరుద్ధాన మనగా ప్రభువు మృత్యుంజయుడి సమాధి చెల్లించి లేచిన దినము అది ఆరాధనగా ఏర్పాటు చేయను. కాబట్టి నీవు ఇంటి వాళ్ళు కూడా కుటుంబంతో సందుకు వచ్చినప్పుడు నిశ్చయంగా కుటుంబంలో కొదువు లేకుండా దీవించి ప్రతి ఒక్కరిని శాంతి సంతోష సమాధానంతో వర్ధలు చేస్తాడు. ఈ లోకయాత్ర అయిన తర్వాత పరలోక గుడాలటువంటి పరలోకాన్ని మనం చేరుస్తాడని చెప్పి గుర్తించేవారుగా ఉంటుంటారు. స్తోత్రం కాక. రెండవదిగా మరొక మాట కూడా చదువుకుందాం చూడండి. అదే జ్ఞానాన్ని సొలొమోను సామెత గ్రంథము 28వ అధ్యాయము మొట్టమొదటి చూసినట్లయితే అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధనుడు గాని
ఒప్పుకుని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడంట. అంటే తన భావము వర్ధిల్లుతాడని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. దేవుని స్తోత్రం గాక. సో నీ నా జీవితంలో మన అతిక్రమంలే, మన పాపంలే దేవునికి మనకి కూడా అడ్డుగోడగా అని చెప్పి వాక్యం మనకు అర్థమవుతుంది. కాబట్టి అడ్డుగోడ మనం తొలగించుకోవాలంటే, దేవుడు తొలగించాలంటే చేయాల్సినటువంటి మంచి పని ఏంటి అంటే దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవం మన జీవితంలో కలిగినప్పుడు విడిచిపెట్టే వాటిని మళ్ళా అనుసరించకుండా మరి ఎప్పుడైతే ఒప్పుకుంటామో యేసుప్రభువు మన పాపాలను తన వీపు వెనకతట్టు పారవేసుకుంటాడట. మరి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవడం చెప్పి దేవుడు చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. అందుకే యోబు గ్రంథము 11వ అధ్యాయము 14 నుంచి 16 గమనించినప్పుడు చూడండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14 నుంచి 16 గమనించినప్పుడు నీకు హృదయం నుంచి నీ పాపమును విడిచిన యెడల చూద్దాం. యోబు గ్రంథము 11వ అధ్యాయం 14 వచనం. పాపముని చేతిలో ఉండగా చూచి నీవు దాని విడిచిన యెడల నీ గుడారము నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు. నిర్భయుడవై నీవు స్థిరపరచుదువు. నిశ్చయముగా నీ దుర్దశను మరిచెదవు. స్తోత్రం కలుగునుగా. వాక్యాల చక్రం మాట చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. నీ హృదయంలో పాపను విడిచిపెట్టినట్లయితే, నువ్వు గుడారం నుంచి దుర్మార్గాన్ని కనుక కొట్టివేసినట్లయితే నిశ్చయంగా నిర్దోషివై సంతోషిస్తావని, ఇంకా అనేక మేలు మనం పొందుకుంటామని చెప్పి చక్కని మాట చెప్తుంటే మనం చూస్తున్నాం. స్తోత్రం కలుగును గాక. సో దేవుని దృష్టిలో ఎలా ఉండాలంటే దోషం లేనివారుగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. దోషనే పోలీసులు అట్లా శిక్షిస్తుంటారు. ఏ దోషం చేయకపోతే పోలీసులు కూడా శిక్షించారంటే అది కేసు అవుతాన్ని గుర్తించేవారుగా మనందరూ కూడా తెలుసు న్యాయ ప్రకారం. కాబట్టి మన జీవితంలో కూడా ఇక్కడ నిర్దోషులుగా మనం ఉండాలి. ముఖ్యంగా దేవుని దృష్టిలో నిర్దోషులు ఉన్నామో లేదో ప్రతిరోజు పరిశ్రమ చేసుకుంటూ ఏ పాపం ప్రార్థన చేసి మోకరించినప్పుడు ఆయనకి అర్పణ అర్పించినప్పుడు మనం గుర్తించినట్లయితే వెంటనే ఏం చేయాలంటే మనము మోకరించి, అవును ప్రభా నీకు విరోధంగా ఈ పాపం చేశాను, నా స్నేహితుని అన్యాయం చేశాను, లేక నా సహోదరుని ద్రోహం చేశాను, వారికి ఇబ్బంది కలిగించే మాటలు నేను పలికాను, నాకు భర్తకు అగౌరవంగా ప్రవర్తించాను, నా భార్యను శిక్షించాను, నీకు ఇష్టంగా స్థల భార్యాభర్తలు మేము వెళ్ళకుండా స్థలానికి మేము వెళ్ళాం ప్రభా అని చెప్పి మనకు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాలు ఏం చేయాలి అక్కడ దీనిలో ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవం అక్కడ కలిగి ఉండాలి. స్తోత్రం కలుగుగాక. అవయ్యాన్ని ఉద్యోగం ఎందుకు రాలేదు అని చెప్పి అడుగుతారు ఆఫీసర్ గారు. మనం దానికి ఏం చేసుకోవాలి, అక్కడ కాజ్ ఏదో చెప్పాలి కదా. ఆ కాజ్ సరైనట్లయితే సరే ఇంకెప్పుడు అలా చేయకు, క్రమంగా రా మంచి ఉద్యోగం కాస్త అక్కడ నిలబడుతుంది. లేదా నీకు చెప్పేది ఏంటి, నేను నా ఇష్టం నేను అన్నట్లయితే ఏమవుతుంది, అక్కడ ఉద్యోగం నుంచి అక్కడ డిబార్ చేస్తారు గుర్తించేవారుగా ఉంటుండాలి. సో నీ నా జీవితంలో మన పాపంలో దేవుడు మన రహస్య వెలుడు మనకు కనిపించినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే వాక్యం చదువుతుండగా మనలోని పాపాలన్నీ కూడా రీలు మాదిరి మనకు అక్కడ కనిపిస్తుంటాయి. దేని వాక్యం దేవుని సన్నిధికి వచ్చి వింటున్నప్పుడు సేవకుని వాక్యం చెప్తుండగా ఆయన మాటలో వాక్యం అంతా కూడా దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, నా జీవితాలు సరిచేసే విషయాలు ఏంటో ఆయన తెలియపరుస్తున్నాడని చెప్పి వాడిని సరి చేసుకుంటే నిశ్చయంగా దేవుని కనికరాన్ని పొందుకుంటామని చెప్పి దేవుని దృష్టిలో మనము దోషం లేని వారిగా నిర్దోషులుగా మనకి శిక్షకు తప్పించుకున్న అనుభవం మన జీవితంలో కలుగుండాలని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలని స్తోత్రం కలుగుగాక. అందుకే దావీదు జీవితము సౌలు జీవితము ఇద్దరు మనకు కనిపిస్తుంటారు. మొట్టమొదటి ఎవరి గుడారం అక్కడ దావీదు గుడారము, రెండవదిగా సౌలు గుడారము. ఇక్కడ చెప్తున్న మాట, నీ గుడారంలో నుంచి దుర్మార్గాన్ని తొలగించుకుని ఏళ్ళ నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తాను దేవుడు అక్కడ సరిస్తున్నాడు. దావీదు తన పాపాలు ఒప్పుకొని తన గుడారం నుంచి పాపాన్ని కాస్త తొలగించుకున్నాడు. అందుకే దావీదు వంశము నిత్యము కూడా వర్ధిల్లిన వాక్యం చెప్తుంది. స్తోత్రం కలుగుగాక. సౌలు అయితే దైవసేవకుడు హెచ్చరించినప్పుడు కూడా తన జీవితాన్ని అక్కడ సర్చ్ చేసుకోలేదు. ఏ రాంగ్ స్టెప్ అలా స్టెప్ నుంచి బయటకు రావడానికైనా ఇష్టపడదు. కాబట్టి అంతకంతగా సౌలు గుడారం సౌలు కుటుంబం అయితే నిరసనని చెప్పి దీని వాక్యం చెప్తుంటాం అక్కడ చూస్తున్నాం. సో మన కుటుంబాలు వర్ధిల్లే కుటుంబాలు ఉన్నాయా, మన గృహాలు అక్కడ వర్ధిల్లే గృహాలే ఉంటున్నాయా, లేక సౌలు గృహం వలె మరి నిరసన గృహాలు ఉన్నట్లయితే మన జీవితంలో మనదే పాఠాన్ని గుర్తించి మన గుడాలు రక్షణ గురించి సునాదాలు వెంజాలు పడుతున్నాయో లేదో మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తు ప్రేమ మన క్రియల ద్వారా, మన గుడారం ద్వారా, గృహం ద్వారా వెంజాలు పడుతుందో లేదో మనం అక్కడ చూసేవారుగా ఉంటుండాలి. కాబట్టి ప్రతిరోజు కూడా మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవం కలిగి ఉండాలి. అందుకే పాస్టర్ గారు ప్రతిరోజు చెప్తున్న వాక్యం చెప్పినప్పుడు ఉదయకాలం 91 కీర్తన చదువుతూ ఈ దినమంతా వాగ్దాన ప్రకారం మీ కాపులు ఉచ్చు ప్రమాణ ప్రార్థన చేసుకోవాలి, డైలీ వాక్యాలు కూడా చదువుకుంటూ ఉండాలి. అలా సాయంకాలం వచ్చిన తర్వాత ఆయనకి 51 కీర్తన చూసినప్పుడు అతిక్రమం దాచిపెట్టి వదులు కాబట్టి దయతో నా పాపమును పరిహరించము, నాలో నీ పరిశుద్ధాత్మను తీసివేద్దని చెప్పి మన పాపాలు ఒప్పుకుని విడిచిపెడుతూ దావీదు చేసిన ప్రార్థన మనం కూడా చేసినప్పుడు నిశ్చయంగా పాపదోషం నివారణ చేస్తాడు. దేని కనికరాన్ని మనం పొందుకుంటామని చెప్పి దేని వాక్యం చెప్తున్నట్టుగా అక్కడ చూస్తున్నాం.
చూస్తున్నామండి. దీని స్తోత్రం కలుగును గాక. సో రెండవదిగా మన వర్తిల్లాలంటే ఏం కలిగి ఉండాలట? మనకు దేవునికి అడ్డుగోలున్నటువంటి అతిక్రమంలో పాపను కొడుకుని విడిచిపెట్టినప్పుడు, మన గుడాలను వచ్చి దుర్మార్గాన్ని తొలగించుకున్నప్పుడు, న్యాయాన్ని అనుసరించినప్పుడు న్యాయాధిపతి వేస్తే మనకు అంతా మేలు చేస్తాడు. దీన్ని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడి వారికి మేలు కలిగే సమస్తం సమకూడి జరిగిస్తాడని చెప్పి వాక్యం గుర్తించేవారుగా ఉంటున్నారు. దీని స్తోత్రం కలుగును గాక. ఇక మరొక మాట కూడా నేర్చుకుందాం చూడండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరము, తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం గమనిద్దాం. మరియు మన ప్రభు అయిన యేసు పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధులై వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనదిగా నిందారహితంగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయను గాక. దీని స్తోత్రం కలుగును గాక. ఆత్మీయతనేటువంటి పౌలు గారు తెస్సలోనిక ప్రాంతంలో సంఘాలు ఉత్తరం రాస్తూ హృదయకరమైన జీఆర్ఆర్ ప్రార్థనా సవాసంతోనూ యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, ఇదిగో మేము ఏ విధంగా అయితే మిమ్మల్ని ప్రేమిస్తున్నామో, క్రీస్తు ప్రేమ మనకి వీళ్ళ చూపిస్తున్నామో అదే ప్రేమ మీ తోటి విశ్వాసాల పట్ల చూపించండి, కుటుంబీకుల పట్ల చూపించండి, మీ గ్రామవాసుల పట్ల చూపించండి, మీ ఇరుగువారి పట్ల మీరు చూపించండి అని చెప్పి దేని వాక్యం చెప్తుంటాం మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థునని చెప్పి దేని వాక్యం చెప్తుంటాం మనం చూస్తున్నాం. భాషలో మాట్లాడిన, ప్రవచనాలు చెప్పిన, కృపావులు కలిగి ఉన్నప్పుడు కూడా ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థునని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నామండి. స్తోత్రం కలుగును గాక. అందుకే లూకా సువార్త యొక్క 8వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ ఒక మాట, చక్కని మాట మేము చెప్తున్నాడు. దేని ప్రేమించే వారి మేలు రోమా 8వ అధ్యాయం చూడండి ఒకసారి. దేని ప్రేమించే వారికి అనగా సంకల్ప పిలుబడి వారికి మేలు కలిగే సమస్యను సమకూడి జరిగిస్తున్న వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. దేని ప్రేమ కలిగి ఉంటుందనగా తోటి మనిషి మనము ప్రేమించే అనుభవాలు కలిగి ఉండాలి వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. ప్రేమించడనగా తోటి మనిషి మనము ప్రేమించే అనుభవాలు కూడా కలిగి ఉండాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. అందుకే లూకా చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 30వ వచనం చూసినప్పుడు ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయము 30వ వచనం. మన దేవుని రాజ్యం నిమిత్తమై భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వారెవరును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. దీని స్తోత్రం కలుగును గాక. దీని భావం ఏంటంటే, కొందరు మరి విమర్శకులు ఉంటుంటారు. ఇదేంటి, తల్లిదండ్రులు విడిచిపెట్టమన్నాడు, భార్యను విడిచిపెట్టమన్నాడు, అన్నదమ్ములు విడిచిపెట్టమన్నాడు, అక్కదలు విడిచిపెట్టమన్నాడు, దేవుని ప్రేమ అంటున్నారు, యేసుప్రభు ప్రేమ ఇదేనని చెప్పి రకరకాల దీన్ని అపార్థం చేసుకున్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా నిమిత్తం చెప్పినట్టు మనం అక్కడ చూస్తున్నాం. దేవుని నిమిత్తం ఏం చేయాలంటే, మనం ద్వేషిస్తున్నప్పటికీ వారిని ప్రేమించి క్రీస్తు కోసం సంపాదించుకునేవారుగా ఉండాలి తప్ప దేవుని ప్రేమను మాత్రం మన జీవితంలో ఎప్పుడు కూడా కోల్పోకూడదని గుర్తించేవారుగా ఉంటున్నారు. అది స్తోత్రం కలుగును గాక. అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, వారు ఎవరైనా సరే ప్రేమించే మంచి మనసు కలిగినప్పుడు ప్రేమ అన్నింటినీ తాడుతుంది, అన్నింటిని కూడా సహిస్తుంది, అన్నింటినీ ఓర్చుకుంటుంది. మనకు చేసిన అపకారాన్ని ఎప్పుడు కూడా మనసులో అది దాచుకుందని, అది శాశ్వత కాలం ఉండే దేవుని ప్రేమ అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాం. దీని స్తోత్రం కలుగును గాక. ఒక శత్రువును కూడా ప్రేమించేది దేని ప్రేమను గుర్తించి నిత్యము కూడా ఏమి కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండేవాడు మీరు ప్రయాసపడండి, అటువంటి వారు తెల్ల జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నామండి. నేను స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రేమ కలిగి నడుచుకోవాలని చెప్పి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొట్టమొదటి వచ్చినప్పుడు మనం అక్కడ చూస్తున్నాం. అయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చూసినప్పుడు అక్కడ ఎఫెసీ సంఘంతో అనగా సంఘస్థులందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు మొదటి ప్రేమ వదిలితేవని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉందని చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. క్రీస్తులకు వచ్చిన కొత్తలో తోటి మనిషిని ప్రేమిస్తాం, విశ్వాసం ప్రేమిస్తాం,
సేవకులు కూడా మనం అక్కడ గౌరవిస్తూ ఉంటుంటాం, అలాగే దేవుని వాక్యాన్ని కూడా ప్రేమిస్తూ ఉంటాం. కానీ సీనియారిటీ వచ్చేసరికి ఏం తగ్గిపోతుంది? సిన్సియారిటీ కాస్త తగ్గిపోతుంది. లోకం దేని ముందులోకి వచ్చేసి తోటి మనుషుని ప్రేమించే విషయాలు కూడా మనం అక్కడ తప్పుపోయే ప్రమాదం గుర్తించేవారుగా ఉంటుండాలి. కాబట్టి మన జీవిత నవక ఆత్మీయ భక్తి జీవితము కొనసాగుతున్నప్పుడు పడవ నీళ్ళలో వెలవలు తప్ప నీళ్ళు మాత్రం ఎక్కడ రాకూడదు, పడవలోకి వస్తే వెళ్ళిపోతాయి. కాబట్టి జీవితనాలో క్రీస్తు అధిపతిగా ఉంటున్నాడు. మనకి రక్షించబడిన తర్వాత ఆ జీవితంలో వెళుతున్నప్పుడు లోకంలో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవడము వాళ్ళు ఉన్నటువంటి శరీరాలు మన జీవితంలో ఎప్పుడు కూడా రాకూడదు. కానీ ఆత్మ ఫలత నింపబడి ఈ జీవితం కొనసాగినప్పుడు నిశ్చయంగా అనేకాత్మ రక్షించబడతాయి. అనేక మంది ఓడలకు ప్రవేశించినట్లు మన జీవిత నావ ఈ అనుసరిస్తున్న మరణాలలో కూడా అనేక మంది వస్తారు, అనేక మంది రక్షించబడతారని గుర్తించేవారికి అక్కడ ఉంటుండాలి. స్తోత్రగలం కాక అందుకే మనం పాడతాం కదా, నడిపించు నావారు పాడుతుంటాం చక్కని ప్రేమ. అయితే ఆ పాట పాడే మనము దేవుని ప్రేమతో పాడాలి. వారు ఆ ప్రేమ కలిగి ఉండి అయ్యా నా జీవిత నావను మీ ప్రేమతో సమృద్ధిగా నడిపించి ప్రభువాన్ని ప్రార్థన చేసుకునేవారుగా అనేక నావకు నడిపించి అనేకాత్మల కోసం రక్షించే కృప నాకు దయచేసి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా నిశ్చయం చేరుకుంటామని చెప్పి దీని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రగలం కాక నడిపించు నావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గము నా జన్మ పర్యంత నడిపించు నావా ఆత్మార్పణ చేయకయే ఆశించి తెలిని అహమును ప్రేమించుతునే హరసితి ప్రభుని కలిని ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక ప్రేమిగని అల్లాడే కావలలు. స్తోత్రగలం కాక ఆధ్యాత్మిక బెదరకం నా జీవితంలో వచ్చేసింది అయ్యా. మొట్టమొదటి ప్రార్థనాపరుడిగా ఉండేవాడిని, మంచి పాట పాడే మంచి సువార్త గాయకుగా ఉండేవాడిని, దేని వాటిని క్రమంగా నేను చదివేవాడిని, దేని సందికి క్రమంగా నేను ఉన్న కుటుంబం కూడా వచ్చేవారము. ఎప్పుడైతే దేని సందికి నేను దూరం అయ్యాను, ఆయన నుంచి స్వరంతో పాటలు పాడడం మానేశాను, ఆయన నుంచి కళతో దేని వాక్యం చదవడం మానేశాను, ఆయన నుంచి గొంతుతో ఇతర సాక్షించే అనుభవాలు కూడా నేను మానేశాను. క్రీస్తు ప్రేమ అనేక మంది తెలుసుకొని నడిపించేదాన్ని ఎప్పుడైతే ఆ ప్రేమ నాలో తగ్గిపోయింది. కాబట్టి తొలినాటి ప్రేమ నాలో తిరిగి పుట్టించమని చెప్పి ప్రార్థన చేసుకునేవారు ఉంటూ నా జీవిత నామను నీలోనే నడిపించుకునేవారు ప్రార్థన చేసుకునే వారు అక్కడ గుర్తించాలని నేను స్తోత్రగలం కాక. అందుకే నడిపించిన వారిని చక్కని పాట మనం వింటున్నాం. ఆ పాట సముద్రంలో వెళ్ళిపోతుందట. సముద్రం పొంగిందంటే ఏమవుతుంది? అక్కడ నీళ్ళు పడవలక వస్తుంటాయి. కాబట్టి ఈ లోకమైన సముద్రాన్ని మునిగిపోకున్నట్లు నా నావకు నీవు అధ్యక్షులుగా ఉండి నీ ప్రేమ నా హృదయం నిండా నింపి నా కుటుంబాన్ని ముందు కొనసాగించబడవు అని చెప్పి చక్కని ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. నోహకు ఓడలో ఆయన కుటుంబాన్ని దేవుని ప్రేమతో అక్కడ నింపాడు. ఆ ప్రేమతోనే స్వాత ప్రకటించాడు. ఎవరు రాకపోయినప్పటికీ దేవుడు సెలవిచ్చిన రీతిగా జతలుగా జంతువులు పక్షులు కూడా అక్కడ చేర్చబడడం మనం అక్కడ చూస్తున్నాం. సో సృష్టి అంతా కూడా దీని మాటకు విధేయత చూపుతుంది. కానీ మనిషి మాత్రం విధేయత అక్కడ చూపట్లేదు గుర్తించేవారుగా ఉంటుండాలి. అందుకని చేతులు 2 చేతులు చేస్తూ అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. భూమి మీద మీకు శాంతిని, సమాధానాన్ని, మనశ్శాంతిని, విశ్రాంతి కలుగు చేస్తాను. ఈ లోకయాత్ర ముగిన తర్వాత ఆయన అగ్ని ఉంటే నరకం తప్పించి విశ్రాంతి కల స్థలం ఉంటే పరలోక రాజ్యం మీరు ఆత్మలు చేరుస్తానని చెప్పి 2 చేతులతో పిలుస్తున్నట్టుగా దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కాక. సో 3గా నేర్చుకుందాం, దేవుని ప్రేమ కలిగిన వారు నిత్యం కూడా వర్తిల్లే జీవితంలో కలుగుతారని చెప్పి దేవుడి వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. అందుకే పేతురు జీవితంలో చూసినప్పుడు పడిపోయాడు తన జీవితంలో, కానీ తర్వాత దేవుని చేత హెచ్చరించబడ్డాడు, తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. కొరుక్కొని 2 మార్లు కోయక ముందు నువ్వు ముమ్మారు వంకుతావు, పడిపోతావు, జాగ్రత్త అని చెప్పి యేసు ప్రభు చూస్తే దాన్ని లైట్గా తీసుకున్నాడు పేతురు. కానీ అపవాది సోదరులు లోనైపోయాడు. అపవాది మిమ్మల్ని జల్లులో వేసి జల్లించబోతున్నాడు ముందుగానే యేసు ప్రభు తన శిష్యులు కూడా హెచ్చరించారు. ఆ హెచ్చరిక వారికి కాస్త నిర్లక్ష్య పెట్టినట్టు మనం అక్కడ చూస్తున్నాం. అయితే తర్వాత అయితే మనోనేతలు తెరవబడగా అప్పుడు పశ్చాత్తాపడి యేసయ్యను ముందే హెచ్చరించారు కదా, ఇదిగో డేంజర్ ఉంది, ప్రమాదం ఉంది, అపవాది మనం శోధించబోతున్న ముందే చెప్పారు కానీ లక్ష్య పెట్టని చెప్పి పశ్చాత్తాప ప్రార్థన చేసుకున్నాడు. ఏ స్థితిలో పడిపోయాడు అదే స్థితిలో మళ్ళా పైకి లేవనెత్తబడ్డాడు. క్రీస్తు కోసం సాక్షిగా 3000 మంది ఒక చోట రక్షించబడ్డారు. ఆయన వాక్యం చెప్తుంటే మరొక చోట 5000 రక్షించబడ్డారు. అయితే కొన్ని కుటుంబ బంధువులు, ముఖ్య స్నేహితులు, రక్త సంబంధాలతో కూడా పురుషార్థ అభిషేకం ద్వారా రక్షించబడినట్టు దీని వాక్యం మనకి అక్కడ
అర్థమవుతుంది. స్తోత్రం కాక. సో దేవుని ప్రేమ కలిగిన వారు నిత్యం కూడా వర్ధిల్లుతారు కనుక క్రీస్తు ప్రేమ మన క్రియల ద్వారా ఇక్కడ చూపించే అనుభవాలు కలిగి ఉండాలి. మొట్టమొదటి పేతురు అన్యుడిటువంటి కొన్ని స్వార్థ ప్రకటించమంటే నేను అన్యుడితో సవాసం చేయను, నేను వారి దగ్గర రాని చెప్పినట్టు మనం చూస్తున్నాం. అయితే ఒక దర్శనం ద్వారా ఒక తొప్పిడి ఆకాశంలో దిగి వచ్చింది. అందులో రకరకాల జంతువులు, పక్షులు, అన్నింటిలో పాకి పురుగులు అన్ని కూడా ఉన్నట్లు వాక్యం చెప్తుంది. వాటన్నిటిని చూసి దేవుడు అన్నాడు వీటన్ని కూడా చంపుకొని తినమని చెప్పాడట. అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా ఇవన్నీ నిషిద్ధమైన జంతువులు అని చెప్పి బైబిల్ చెప్తుంది కదా, ఈ నిషిద్ధమైన జంతువులను ఎప్పుడు కూడా తినడానికి అపవిత్రం చేసుకొని ఏం చెప్తుంటే దేవుడు అన్నాడు, నేను పవిత్రం చేసిన వాటిని నీవు నిషేధించే వాటిగా నువ్వు ఎంచవద్దని చెప్పి చెప్పటం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ మాట అర్థం తెలుసుకున్నాడో నాకు అపవిత్రమైనప్పటికీ దేవుడు వాటిని పవిత్రపడి తినమన్నాడు. అలాగే అందరితో సవాల్ చేయాలి, అందరిని ప్రేమించాలి, ఏ మనిషి కూడా నిషేధింపబడిన వాడు కాడు అని తెలుసుకున్నాడు. దీని స్తోత్రకరంగా భారతదేశంలో మాతృభూమి భారతీయులందరూ కూడా నా సహోదరులు ప్రమాణం చేస్తున్న మనము ఎంతవరకు తోటి మనుషుని ప్రేమిస్తున్నామో, తోటి మన దేశీయుని ద్వేషిస్తున్నామో ఒక్కసారి మరి ఆలోచించేవారే మనం అక్కడ ఉంటుండాలి. మా భారతదేశంలో ప్రతి మనిషి కూడా ఈ దేశాన్ని ప్రేమిస్తున్న వారే, ఈ దేశంలో పడిన ఆహారం మనము తింటున్న వారే, ఇక్కడ పెరుగుతున్న వాటిని మనము అనుభవిస్తున్న వారే, ఈ దేశంలో మనం అక్కడ ఉంటున్నాం. కాబట్టి మన దేశాల భేదప్రాయాలు కానీ, రాష్ట్రాల భేదప్రాయాలు కానీ, ప్రాంతాలు కానీ, గ్రామాల భేదప్రాయాలు కానీ ఎప్పుడు ఉండకూడదు. కానీ మనమంతా ఒకే దేశం చెందిన వారము, దేవుడు యేసుక్రీస్తు ఆలోచన వారము, ఈ లోకాత్మ నిమిత్తాలు ఇచ్చిన నరకాన్ని తప్పించుకుని పరలోక నుంచి చేరుకున్న వారిని గుర్తించి దేవుని ప్రేమ నిత్యం కూడా కలిగి ఉండాలి. అటువంటి వారు మాత్రమే వారు తెల్లుతారని చెప్పి దేని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. స్తోత్రం కాక. సో పరిశీలన చేసుకుందాం. మన జీవితం అంతకంత కూడా పైకి ఆత్మీయత ఎదగకుండా తగ్గిపోతున్నామేమో. అలా ఉన్నట్లయితే దేని మందిని ప్రేమించట్లేమో, తగ్గిపోయినామో సరి చేసుకుందాం. రెండవదిగా అతిక్రమం ఇంకా దాచిపెట్టుకుని రహస్య పాపాలు చేస్తున్నామేమో సరి చేసుకుని వాటిని విడిచిపెట్టాలనుకో కలిగి ఉందాం. మూడవదిగా దేవుని ప్రేమ మన జీవితంలో ఉందా, లేక లోకమైన సముద్రంలో ప్రయాణిస్తుండగా ఆ నీరు లోకమైన నీరు మనలో వస్తుందేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే వారికి అక్కడ ఉంటుండాలి. స్తోత్రం కాక. నాలుగోదో మరొక మాట కూడా చదువుకుందాం చూడండి. దినవృత్తాంత 2వ గ్రంథము 31:21 చూసినట్లయితే, దినవృత్తాంత 2వ గ్రంథము 31వ అధ్యాయము 21 చూసినప్పుడు అక్కడ భక్తుడు హిజ్కియా గురించి ఒక చక్కెర మాట లిఖించబడటం మనం చూస్తున్నాం. చూద్దామా? తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమేమి, ధర్మశాస్త్రమందేమి ధర్మశాస్త్రమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వారి స్తోత్రకరంగా. కాబట్టి దేవుని పరిచర్య విషయంలో కూడా ఏం చేయాలంటే దేవుని పని గురించి హృదయపూర్వకంగా చేసే అనుభవాలు కలుగుండాలని చెప్పి దీని వాక్యం చెప్తుంటే మనం చూస్తాం. హిజ్కియా జీవితంలో చూసినప్పుడు అతను ఎంతో రాజ్య పరిపాలన చేసే మంచి రాజు, మంచి ప్రార్థాపరుగా మనం చూస్తూ ఉంటాం. అయితే అతను ఏం చేశారంటే దేని పని పట్ల ఎప్పుడు కూడా ఆయన నిర్లక్ష్యం చేయలేదు. కానీ తన రాజ్యాన్ని పరిపాలనగా అయినప్పటికీ, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి అయినప్పుడు కూడా దేవుని హృదయపూర్వకంగా పనిచేసినట్టు దీని వాక్యం చెప్తుంది. స్తోత్రకరంగా దేని మందిర పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, మందిర పరిచయం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. మంచి ప్రార్థాపరుగా హిజ్కియా జీవితం మనం అక్కడ చూస్తాం. అయితే ఒకసారి దేవుడు హిజ్కియాకు ఒక సేవకుని ద్వారా హెచ్చరించాడు. ఏమిటంటే, హిజ్కియా నీ ఆయుష్ తీరిపోయింది కనుక నీకు లెక్క చూసుకో, నీకు కుటుంబాన్ని సతపరచుకొని చెప్పినట్టు దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. అలా చెప్పినప్పుడు అప్పుడు హిజ్కియా వెంటనే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. అతనికి రోగం వచ్చింది, కానీ రోగం బలహీనుడు అయిపోయాడు. కానీ మరణశయమే ఉంటుండగా అతను ప్రార్థన చేయగా దేవుడు ఏం చేస్తాడంటే, ఇదిగో నీకు మళ్ళా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తానని చెప్పి దేవుడు హిజ్కియాకు చక్కని వాగ్దానం ఇచ్చినట్టు మనం అక్కడ చూస్తున్నాము. స్తోత్రకరంగాక. సో దేవుని యొక్క హృదయపూర్వకంగా ఆయన పని జరిగించినప్పుడు, హృదయపూర్వక నూరాలుగానే శృతించినప్పుడు, ఆయన క్రమంగా దీవిసందుకు వచ్చినప్పుడు, ఆయన కోసం జీవించే అనుభవాలు కలిగి ఉండి మందుల అభివృద్ధికి సహకరించినప్పుడు నిశ్చయంగా హిజ్కియా వరే మనం కూడా ఆరోగ్యవంతులుగా, ఆయుష్మంతులుగా జీవించే సంవత్సరాన్ని కూడా కృపాక్షేమంలో మనం వెంట వస్తాయని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటూ మనం అక్కడ చూస్తున్నాము. స్తోత్రకరంగాక. సో నీ నా జీవితం అలా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నాం. సో దేవుని పని క్రమంగా మనం జరిగించేవారుగా, హృదయపూర్వకంగా చేసేవారు ఉన్నప్పుడు నిశ్చయంగా దేవునికి ఆశ పొందుకుంటామని చెప్పి దేవుని వాక్యం చెప్తుండటం మనం అక్కడ చూస్తున్నాం. ఆఖరిగా మరొక మాట కూడా చదువుకుందాం చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం కూడా గమనిద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమనే పంట కోస్తారు, ఆత్మను బట్టి విట్టువారు
ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. నిత్య జీవం మన పంటను కోయదు అని చెప్పి చక్కని మాట చెప్తుంటే మనం చూస్తున్నాం. సో దేవుని మందిరానికి వస్తూ రక్షించబడి ఆత్మలు ఎదుగుతున్న మనమంతా కూడా ఎలా జీవించాలంటే ఆత్మను బలి నిత్యవారిగా ఇంకా పాట పాడితే ఆత్మతో మనసుతోనూ కూడా పాడాలి. దేవుని సందుకు వస్తే ఆత్మానుసార మనసుతో దేవుని సందుకు మనము రావాలి. అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్ళాలి, లేదా వెళ్ళకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారో వెళ్ళడం కాదు. కానీ మనం ఏం చేయాలి? ఇక్కడ మన ఆత్మ బలపరచబడాలంటే నిర్ణయాత్మ పెట్టిన దీపన వాక్యం చెప్తుంది. కానీ ఈ లోపల మనం మరణించిన తర్వాత మన ఆత్మ మళ్ళా దేవుని సన్నిధికి చేరుకోవాలి, నిత్య నరకాన్ని తప్పించుకోవాలంటే మన జీవితం ఎలా ఉండాలట? ఆత్మను బట్టి వృత్తి అనుభవాలు మన జీవితంలో కలుండరు వాక్యం చెప్తుకోవడం అక్కడ చూస్తున్నాం. సో ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేసుకున్నారా? చేసుకున్నామండి. ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఆత్మతో ప్రార్థన చేస్తున్నారా, లేక కేవలం పెదవులతోనే ప్రార్థన చేస్తున్నామా? దేవుడు స్తుతిస్తూ పాట పాడుతున్నారా? పాడుతున్నాం. ఆత్మానుసారంగా నువ్వు పాడుతున్నావా, లేక లోక శరీరానుసార మనసుతో నువ్వు పాడుతున్నావా? ఒక్కసారి జ్ఞానం చేసుకునేవారుగా ఉంటుండాలి. దేవుని భక్తులు పాడుతున్నారు, చక్కని సీడీలు కూడా చేస్తున్నారు, సన్నిధిలో కూడా పాడుతున్నారు. కొంతమంది అన్యులు కూడా పాడుతున్నారు, వారి పెదవులతో పాడుతున్నారు. కానీ దేవుని బిడ్డలు అక్కడ హృదయాంతం నుంచి పాడేవారిగా ఉంటుంటారు, గుర్తించేవారు అక్కడ ఉంటుండాలి. స్తోత్రం గాక. అన్యులు పాడినా దేవుని పాటలు పాడినప్పటికీ దేవుని పాటలే, విశ్వాస పాడినా కూడా దేవుని పాటలే. కానీ అన్యులు పాటలు పాడితే మరి వారికి ప్రొఫెషన్ బట్ట పాడుతూ ఉంటారేమో కానీ దేవుని బిడ్డలు పాడితే వారి హృదయాంతరంగా వచ్చి వాడు అనుభవిస్తూ పాడే అనుభవాలు అక్కడ కలుగుతాయని గుర్తించేవారికి అక్కడ ఉంటున్నారు. అదే ఆత్మతోనూ పాడుదును మనసుతోనూ పాడుదును అంటే దేవుని బిడ్డలు పాడుకునే పాటలు ఆ విధంగా ఆత్మతో మనసుతో పాడుకునే అనుభవాలు జీవితంలో అక్కడ కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటాం. మనం అక్కడ చూస్తున్నాం. ఆత్మానుసారిగా క్రీస్తులో ప్రారంభించామండి, ఇక ముగించే వరకు కూడా ఎలా జీవించాలి? ఆత్మానుసారిగానే కొనసాగించాలి. మధ్యలో కొంతసేపు మళ్ళా శరీరానుసారిగా మార్చబడి మళ్ళా నేను ఆత్మానుసారిగా మార్చబడతా అంటే ఆ ఓసర వెళ్ళే భక్తిని ఇప్పుడు ఒక దేవుడు అక్కడ అంగీకరించాలని గుర్తించాలి. స్తోత్రకరంగాక. ఆ జ్ఞానకాల ముందు అయితే మనం చూసి ఇచ్చినట్లు ఊరుకున్నాడు. యేసుక్రీస్తు అంటే ఎవరు తెలియక, ఆయన పరిశుద్ధ అంటే ఏమిటో తెలియక, ఆయన భక్తి జీవితము నీతి నియమాలు ఏవి తెలియకున్నప్పుడు ఆయన చూస్తూ చూడకుండా ఊరుకున్నాడు. ఆయనలో తెలుసుకున్న తర్వాత ఆయన ప్రేమతో నింపబడ్డామా, ఆయన ఆత్మతో అభిషేకించబడమా, ఆత్మానుసారి కొనసాగిస్తున్నామా, లేక లోకానుసారి చేస్తున్న ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటుండాలి. స్తోత్రకరంగాక. శరీరానుసార మనసు అయితే శరీరానుసార విషయం మీద మనసు ఉంచుతారట, ఆత్మానుసారాలు అయితే ఆత్మానుసార విషయం మీద మనసు ఉంచాలని, శరీరానుసార మనసు అయితే మరణమని, ఆత్మానుసార మనసు అయితే అది జీవనంలో సమాధానం అని చెప్పి రోమాపత్రిక 8:5-8 కూడా మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రకరంగాక. శరీరానుసారంగా ప్రారంభించిన ముగింపు వచ్చేసరికి ఎందులో మారాలి? మనము ఆత్మానుసార జీవితంలో మనం అక్కడ నడిపించబడాలి. అది ఒకరోజే సంభవించే సంభవం మాత్రము కాదు, కానీ దేవునితో సహవాసం చేసినప్పుడు ఆత్మను సేవకులతో కలిసి దేవుని స్తుతించే అనుభవం కలిగినప్పుడు ఆత్మానుసారం జీవించినటువంటి దేనితోటి విశ్వాసంతో కలిసి దేని సరికి వచ్చినప్పుడు మనం కూడా ఆత్మానుసారిగా అక్కడ మార్చబడతాన్ని గుర్తించేవారుగా ఉంటున్నాం. సో ప్రతిరోజు కూడా మన సహవాసం ఎవరితో చేస్తున్నా ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకున్నాం. లోకంతో సహవాసం చేస్తే లోకస్తుల మాటలే, అవిశ్వాస మాటలే మన జీవితంలో అక్కడ వస్తుంటాయి. కానీ ఆత్మానుసారి జీవించే వ్యక్తులు సహాయం చేస్తే ఆత్మానుసార జీవితం ఏంటో, శాశ్వతకాల నిత్య జీవం చేరుకుని నరకం తప్పించుకునే జీవితం ఏంటో మనం నేర్చుకునే అనుభవం మన జీవితంలో అక్కడ కలిగి ఉంటాము. స్తోత్రకరంగా. నీ స్నేహితులు ఎవరో చెప్పు, ఈ జీవితం ఏంటో నేను చెప్తాను అంటుంటాను కదా. మన స్నేహితులు, మన ప్రియులు, మన పరిచయాలు దేని బిడ్డలైతే వాటిసార జీవితం కలిగి ఉంటే మనం కూడా అలాగే అక్కడ జీవిస్తాం. లేక బంధువులైనా, రక్త సంబంధులైనా, స్నేహితులైనా, తోబుట్టులైనా వారికి లోకాసారి జీవిస్తూ ఉంటే, వారి మాటలు చెప్పి నడుచుకుంటే, లేక వారు చెప్పే మా విషాదకాల అంశం నడుచుకున్నట్టయితే మనం కూడా లోకాసారి జీవితంలో కొనసాగిపోతాం. నరకానికి వెళ్ళే ప్రమాదం గుర్తించేవారికి అక్కడ ఉంటూ ఉండాలి. స్తోత్రకరంగాక. సో ఆత్మానుసారంగా ప్రారంభించాం, ఆత్మానుసార జీవించే అనుభవం మన జీవితంలో కలిగి ఉండాలి. అందుకే యోహాను రాసిన 3వ పత్రిక ఆ యొక్క మొట్టమొదటి అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు పీడా నీ ఆప్తులు ఒత్తిళ్ళొచ్చిన ప్రకారము అన్ని విషయంలో కూడా నువ్వు సౌఖ్యంగా ఉంటావట. అయ్యా నా వ్యాపారం బాగోలేదండి, ఉద్యోగం బాగోలేదండి, వ్యవసాయం దెబ్బతిందండి, చేసిన ప్రయత్నాలు కూడా వృధా అవుతున్నాయండి. ఎందుకంటే నువ్వు ఆత్మీయత తగ్గిపోతున్నావు కాబట్టి ఆవిడ దేవునికి సన్నిధి నీకు తోడుగా ఉండలేదని గుర్తించాలి కదా. తీగ ద్రాక్షలు అంటబట్టి ఉంటేనే ఆ ద్రాక్షలు చక్కగా ద్రాక్షలు అక్కడ కాస్తుందని గుర్తించాలి. నేను నిజమైన ద్రాక్షవలిని, మీరందరూ కూడా తీగలు కాబట్టి మీ తీగలో ఉన్న మీరు నాతో అంటగట్టుబడి ఉన్నప్పుడే ద్రాక్షవలికి అందే ఆహారం అంతా కూడా జీవంతా కూడా తీగల్లో కూడా ప్రవహిస్తుంది. తత్వార్థంగా ఆ ద్రాక్షవల్లి కూడా ఫలిస్తుంది. కానీ ప్రతిరోజు కూడా మనతో దేవుని కనెక్షన్ ఎలా ఉందో లేదో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకునే అనుభవాలు కలుగున్నారని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటాం. మనం అక్కడ చూస్తున్నాము. స్తోత్రం కలుగుగాక. మా ఇంట్లో అన్ని ఫ్యాన్లు చక్కగా తిరుగుతున్నాయండి. ఎందుకు తిరుగుతున్నాయి?
అన్నింటికి పవర్ కనెక్షన్ అక్కడ ఉంటుంది. కానీ డైనింగ్ టేబుల్తో ఉన్నటువంటి ఫ్యాన్ మాత్రం తిరగట్లేదు. ప్రతిరోజు కూర్చున్నాను, ఫ్యాన్ స్విచ్ కాస్త వేస్తున్నాను, ఆ ఫ్యాన్ మొత్తం అలాగే ఉంటుంది తప్ప తిరగట్లేదు. ఎందుకు తిరగట్లేదంటే దాని కనెక్షన్ కాస్త తప్పుకుంది కాబట్టి. దీని స్తోత్రం ఇంకా ఉదాహరణ చెప్తున్నాను. కానీ మన జీవితంలో కూడా ఎప్పుడు దేవునితో కనెక్షన్ తప్పిపోయి ఒక్కసారి జ్ఞానం చేసుకుంటూ మళ్ళా వాటిని ఏం చేసుకోవాలి, అక్కడ రెన్యూ చేసుకోవాలి, ఉద్యోగం పప్పుకునే వాళ్ళు మనం అక్కడ ఉంటుండాలి. అందుకే మన దేవుడు మన సంఘానికి ఒక చక్కని పేరు ఇచ్చారు. ఏంటది? గాడ్ రిడీమ్స్ రివైవల్ ప్రేయర్ చర్చ్ అని. కాబట్టి మన ఆత్మలు కూడా విజయపరచబడే అనుభవం కలిగినప్పుడు ఆయన రాకడ ఎత్తబడే గుంపులో ఉంటామని గుర్తించేవారుగా ఉంటుండాలి. గాడ్ అనగా దేవుడు, రిడీమ్స్ అనగా ఆయన విమోచించేవాడు, రక్షించేవాడు, అలాగే రివైవల్ అనగా ఉజ్జీవించపరిచేవాడు. ఆయన రాకడ నెమ్మదిగా ఉంచి నిత్యజీవనంలో చేర్చాడు గుర్తించేవారుగా ఉంటున్నారు. సో ఈ విషయం జ్ఞానం చేసుకుంటూ నిత్యమాల ఉండాలేదో పరిశీలన చేసుకుంటూ మన ఆత్మ దేవుని దృష్టి ఎలా ఉందో మనము గమనించాలి. అందుకే యోధా జీవితంలోనూ అలా యేసుప్రభు సృష్టి యోహాను ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఇస్కరియోతు యోధా కూడా యేసుప్రభు యొక్క శిష్యుడే, యోహాను కూడా యేసుప్రభు యొక్క శిష్యుడే. కానీ ఇతనైతే లోకానుసారం జీవిస్తున్నాడు, దేవునితో కలిగి ఉండి కూడా. కానీ యోహాను మాత్రము యేసు యొక్క రొమ్మును ఆనుకున్న శిష్యుడు అని చెప్పి బైబిల్లో రాయబడింది. స్తోత్రం కాక నీవు కూడా ఎవరితో ఆనుకోవాలంటే దేవుని సందుకు వచ్చాక దేవుని సంతో ఇచ్చిము కూడా ఆయన మీద ఆనుకునేవారుగా, వాక్యం మీద ఆనుకునేవారుగా, ప్రార్థన మీద ఆనుకునేవారుగా, విశ్వాసాలు ఆనుకునేవారుగా, పవిత్ర మీద ఆనుకునేవారు ఉన్నప్పుడు నిజంగా దేవుని యొక్క సారము మనలోకి వస్తుంది. నిత్యము యోహాను ఎవరికి అయితే భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఆయన సంవత్సరాలు పూర్తయిన తర్వాత పద్మాస్తేపులో పడవేయబడినప్పటికీ ఆయన శారీరక మరణం అక్కడ పొందలేదు. అంటే మనుషుల చేత శిక్షించబడ చనిపోలేదు. కానీ ఆయన చిత్తం చొప్పున ఆయన పరలోకమైన దర్శనాన్ని చూశాడు. చక్కగా ప్రకటన కూడా లెక్కించి ఆ పరలోకం ఎలా ఉంటుందో భూమి మీద మనుషులందరూ మనందరూ తీయడానికి ముందుగానే దేవుడు ఇక్కడ లెక్కింపజేశాడు. 2 ఉత్థాపనలో ప్రభు పిలుచుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మరణించి నీతిమంతుల లోకానికి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. స్తోత్రకరంగా సో నిత్యం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. యోధా అయితే అధ్యాయుషుడుగా ఆయనే ఆ యేసు ప్రభువుని 30,000 దినాలకు డబ్బుకు అమ్మివేసి తర్వాత ఉడిపెట్టుకుని చనిపోయినట్టే మనం చూస్తున్నాం. ఈయనైతే అధ్యాయుషుడిగా చనిపోయాడు, ఆయన మాత్రము దీర్ఘాయుష్మంతుల బాధ్యత కొనసాగి చక్కని ప్రకటనలో లిఖించి సంపూర్ణ జీవితాన్ని జీవించి దేవుని రాజ్యం చేరుకున్నట్టుగా యేసు ప్రభు శిష్యుడు ఆ సోదరుటువంటి భక్తున్నటువంటి యోహాను జీవితాన్ని కూడా మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రకరంగా అదే యోహాను సువార్త రాశాడు, యోహాను 3 పత్రుడు ఆయన రాశాడు, పరలోక గ్రంథం ప్రకటన కూడా ఆయన రాశాడు. ఆ పరలోక రాజ్యాన్ని జీవించినప్పుడు చూసి మనం లిఖింపు చేసిన వాడు కూడా ఆయనే మనందరికీ మార్గదర్శకం ఉన్నాడు. భక్తున్నటువంటి యోహాను గుర్తించేవారికి అక్కడ ఉంటుంటుంది. స్తోత్రకరంగా అందుకే ఉదయకాల ఆదివారం ప్రార్థనలో పురుషార్థుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యథార్థవంతులు వర్ధన చేయను, యుక్త మార్గం తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడుముగా ఉంటాడని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. కాబట్టి వర్ధిల్లే జీవితం మనం పొందుకుంటే పట్టుబడి ఏం చేయాలి? మనము ఆ యొక్క సమయంలో వలె దేని మందిరాన్ని ప్రేమించే అనుభవం, క్రమంగా సంధికి వచ్చే అనుభవం మన జీవితంలో కలిగి ఉండాలి. రెండవదిగా అతిక్రమం దాచిపెట్టకుండా యోబు వలె ఏం చేయని వాటిని ఒప్పుగా విడిచిపెట్టాడు. దావీదు కూడా విడిచిపెట్టాడు కాబట్టి కనికరాలు పొందుకొని అదే దావీదు వంశం నుంచి యేసుక్రీస్తు ప్రభువు లోపలికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. మూడవదిగా దేవుని ప్రేమ కలిగిన వారు వర్ధిల్తారు గుర్తించి ఆ ప్రేమ నిత్యం మనలో ఉందో లేదో ఒక్కసారి జ్ఞానం చేసుకుంటూ ఆ ప్రేమ విషయంలో మనము నిర్ధారితలో మనం జీవించాలో వాక్యం అక్కడ చెప్తాము. ఇక 4వదిగా చూసినట్లయితే దేవుని పని హృదయపూర్వకంగా జరిగించాడు హిజ్కియా. అందుకు వచ్చింది ఏంటి అంటే శారీరక స్వస్థత, ఆయుష్ పొందుకున్నాడు. క్రీస్తు కోసం మనం బోధించుకునే అనుభవం కూడా నడిపించుకున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. ఆఖరిగా ఆత్మల ఒత్తిళ్లతో ఉన్నటువంటి యోహాను అయితే 2 తాపుల దేవసందుకు చేరుకున్నాడు. యోధ అయితే అత్యాశ కలిగి నరకాన్ని విన్నట్టు జీవితం మనం అక్కడ చూస్తున్నాం. జ్ఞానం చేసుకుంటూ ఆత్మానుసారం ప్రారంభించాం కాబట్టి ఆత్మానుసారం కొనసాగిస్తూ ఇటు యథార్థవంతులు మన జీవితం యుక్త మార్గం తప్పక నడుచుకుంటూ ఆయన ఇచ్చే కేడాన్ని ఆశయాల మధ్యతో పొందుకుంటూ ఆయన రాజ్యాన్ని పరలోక రాజ్యం మనము మన కుటుంబాలు కూడా చేరుకుందాం. అట్టి కృప ఉదయకాలం దేవుని వాక్యం ఉంటున్నటువంటి 600 బిడ్డలకు అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్న అందరూ కూడా దేవుని అర్పించి ఆశ్రయించి 60 లక్షలతో దీవించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. కరుణ చూసుకుందాం.